హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం టీచర్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ని నేర్చుకోబోతున్నాం. ఇంటర్వ్యూకి వెళ్ళే చాలా మెంబర్స్ అసలు అక్కడ ఇంటర్వ్యూవర్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మేము ఏం ఆన్సర్ చెప్పాలి అని ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది కామన్గా అన్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి చెప్పండి. దీనికి ఆన్సరు ఫస్ట్ మనం గుడ్ మార్నింగ్ మ్యామ్ లేదా గుడ్ మార్నింగ్ సార్ అని ఇచ్చేస్తాం. తర్వాత మై నేమ్ ఈస్ మౌనిక, నా పేరు మౌనిక అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంఏ అండ్ బీఎడ్, నేను ఎంఏ బీఎడ్ కంప్లీట్ చేశాను. ఐ హ్యావ్ 5 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, నాకు ఈ టీచింగ్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ బుక్స్, సింగింగ్ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్, నాకు పుస్తకాలు చదవడం, పాటలు పాడడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టమని చెప్తున్నాం. ఐ యామ్ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ టీచర్, బోధనా వృత్తిలో అంకిత భావంతో ఎంతో ఆసక్తిగా పనిచేసే ఉపాధ్యాయురాల్ని అని. హూ ఆల్వేస్ ఎంకరేజ్డ్ స్టూడెంట్స్ టు డూ దేర్ బెస్ట్, అంటే విద్యార్థులను ఎప్పుడూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచే వారిగా తీర్చిదిద్దుతాను అని. దీని మీనింగ్ ఇక్కడ తెలుగులో ఇచ్చాను, మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఐ హ్యావ్ ఎ 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు కదా. ఫ్రెషర్స్ వెళ్ళినప్పుడు ఇలా చెప్తాం, ఆల్దో ఐఎమ్ ఏ ఫ్రెషర్ విత్ నో టీచింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఒక ఫ్రెషర్ని, నాకు టీచింగ్ పట్ల ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఐఎమ్ కాన్ఫిడెంట్, ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ అండ్ రెడీ టు లెర్న్ అండ్ గ్రో, నేను ఇక్కడ ఆత్మవిశ్వాసంతో నేర్చుకుంటూ మంచి టీచర్గా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం చెప్పాలి. సెకండ్ క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు బీ ఏ టీచర్, మీరు ఎందుకు టీచర్ కావాలని అనుకుంటున్నారు అన్నప్పుడు మన ఆన్సర్ ఇలా చెప్పాలి. ఐ చూస్ టీచింగ్ బికాస్, నేను టీచింగ్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఐ లవ్ వర్కింగ్ విత్ చిల్డ్రన్, పిల్లలతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం. టీచింగ్ అలౌస్ మీ టు మేక్ ఏ పాజిటివ్ డిఫరెన్స్ ఇన్ స్టూడెంట్స్ లివ్స్, పిల్లల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడానికి టీచింగ్ అనేది ఒక మంచి అవకాశం అని చెప్తున్నట్టు. ఐ ఎంజాయ్ హెల్పింగ్ దెమ్ లెర్న్, గ్రో అండ్ బికమ్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్, పిల్లలు వాళ్ళు నేర్చుకొని ఎదిగి వారిలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచుకోవడం, ఇలాంటివన్నీ చూడడం నాకు ఆనందంగా ఉంది అని దీని యొక్క అర్థం. ఇక్కడ మీకోసం తెలుగు మీనింగ్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఒక టీచర్కు ఉండాల్సిన 5 మంచి లక్షణాలు ఏంటి అని థర్డ్ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ ద 5 గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ టీచర్, వాట్ ఆర్ ద 5 గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ టీచర్ అంటే ఒక టీచర్కి ఉండాల్సిన ఒక 5 గుడ్ క్వాలిటీస్ని చెప్పండి అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఇన్ మై ఒపీనియన్ ఏ గుడ్ టీచర్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పేషెన్స్, అడాప్టబిలిటీ, గుడ్ లిజనింగ్ స్కిల్స్ అండ్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే నా ఉద్దేశం ప్రకారం ఒక మంచి టీచర్కి ఉండాల్సిన లక్షణాలు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, పేషెన్సీ అంటే సహనము, అడాప్టబిలిటీ పరిస్థితులకు అనుగుణంగా మారే గుణాన్ని అడాప్టబిలిటీ అంటాము, గుడ్ లిజనింగ్ స్కిల్స్ మంచి వినే అలవాటు అండ్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్టు పైన మంచి పరిజ్ఞానం ఉండాలి అని దీని అర్థము. ఇప్పుడు తెలుగులో మీకోసం, నా అభిప్రాయం ప్రకారం మంచి టీచర్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సహనము, పరిస్థితులకు అనుగుణంగా మారే గుణము, మంచి వినే అలవాటు, సబ్జెక్టుపై మంచి పరిజ్ఞానం ఉండాలి.
వాట్ ఈజ్ యువర్ టీచింగ్ స్టైల్? మీ బోధనా విధానం ఎలా ఉంటుంది? మీ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు స్టూడెంట్స్‌కి ఎలా టీచ్ చేశారు అని అడుగుతారు కదా! అప్పుడు ఆన్సర్ ఇలా ఇవ్వాలి. మై టీచింగ్ స్టైల్ ఈజ్ ఇంటరాక్టివ్, స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్. నా బోధనా విధానం అనేది టీచర్‌కి, స్టూడెంట్స్‌కి మధ్య ఇంటరాక్టివ్, పరస్పరం మాట్లాడుకోవడం ఉంటుంది. స్టూడెంట్స్‌లో ఫ్రెండ్లీగా ఉండడం మరియు స్టూడెంట్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సపోర్టివ్‌గా ఉండడం ఇలా ఉంటుంది అని చెప్పాలి. ఐ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఆస్క్ క్వెషన్స్, పార్టిసిపేట్ యాక్టివ్‌లీ అండ్ లెర్న్ విత్ కాన్ఫిడెంట్. నేను స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేశాను. ఎలా ఎంకరేజ్ చేశాను? క్వెషన్స్ అడగడంలో, యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడంలో మరియు కాన్ఫిడెన్స్‌గా నేర్చుకోవడంలో నేను స్టూడెంట్స్‌కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అని మనం చెప్పాలి. ఇక్కడ మీకోసం తెలుగులో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. మా పాఠశాలల్లో మిమ్మల్ని ఎందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. వై షుడ్ వి హైర్ యూ ఫర్ అవర్ స్కూల్? ఇది చాలా సాధారణంగా అడిగే క్వెషన్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్ కూడా. అప్పుడు మీ ఆన్సర్ ఫ్రెషర్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రెషర్స్ సింపుల్‌గా ఇలా ఆన్సర్ చెప్పండి. యూ షుడ్ హైర్ మీ బికాస్, మీరు నన్ను ఎందుకు ఉద్యోగంలో తీసుకోవాలంటే ఐ యామ్ హార్డ్ వర్కింగ్, నేను కష్టపడి పనిచేస్తాను. సిన్సియర్, నిజాయితీగా ఉంటాను. అండ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్, నాకు బోధన పట్ల అంటే టీచింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆల్దో ఐ యామ్ ఏ ఫ్రెషర్, నేను ఒక ఫ్రెషర్‌ని, నాకు ఎలాంటి అనుభవం లేదన్నప్పుడు ఇలా చెప్తాం. ఐ యామ్ ఏ క్విక్ లెర్నర్, నేను తొందరగా నేర్చుకుంటాను. అండ్ ఐ యామ్ రెడీ టు గివ్ మై బెస్ట్ టు హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ గ్రో. విద్యార్థులు నేర్చుకొని అత్యుత్తమంగా ఎదగడానికి నా వంతుగా నేను బాగా కృషి చేస్తాను అని చెప్తున్నాం. తెలుగులో ఇచ్చిన ఆన్సర్ని ఒకసారి గమనించండి. ఐ హ్యావ్ ద రిక్వైర్డ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషన్ ఫర్ టీచింగ్. అంటే టీచింగ్‌కి కావాల్సిన స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషన్. ప్యాషన్ అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్ నాకున్నాయి అని. ఐ యామ్ హార్డ్ వర్కింగ్, నేను కష్టపడి పనిచేస్తాను. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతగా ఉంటాను. అండ్ కమిటెడ్ టు హెల్పింగ్ స్టూడెంట్స్ అచీవ్ సక్సెస్, విద్యార్థులు విజయాన్ని సాధించడానికి అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుడిని అని. తెలుగు మీనింగ్ ఒకసారి గమనించండి. సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కీపింగ్ చిల్డ్రన్ సేఫ్? పిల్లల్ని సురక్షితంగా ఉంచడంలో ఒక టీచర్ బాధ్యత ఏమిటి? పిల్లల్ని సేఫ్గా ఉంచడంలో టీచర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అడిగినప్పుడు మనం ఆన్సర్ ఇలా చెప్పాలి. ఏ టీచర్ షుడ్ అబ్జర్వ్ స్టూడెంట్స్ కేర్ఫుల్లీ, టీచర్ స్టూడెంట్స్ని, విద్యార్థులను జాగ్రత్తగా గమనించాలి. ఐడెంటిఫై దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ను గుర్తించాలి. అండ్ ప్రొవైడ్ సపోర్ట్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ అందించాలి. క్రియేటింగ్ ఏ సేఫ్, ఏ కేరింగ్, ఫ్రెండ్లీ క్లాస్ రూమ్ హెల్ప్స్ చిల్డ్రన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ. సురక్షితమైన, స్నేహపూర్వకమైన తరగతి గది వాతావరణం కల్పించడం వల్ల వాళ్ళు వాళ్ళ భావాలను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. తెలుగు మీనింగ్ని ఒకసారి గమనించండి. సెవెంత్ క్వశ్చన్. హౌ డూ యూ మోటివేట్ యువర్ స్టూడెంట్స్? మీరు మీ విద్యార్థులను ఎలా ప్రోత్సహిస్తారో, మీరు ఎలా మోటివేట్ చేస్తారో మీ స్టూడెంట్స్ని అన్నప్పుడు మన ఆన్సర్ ఇలా చెప్పాలి. ఐ మోటివేట్ మై స్టూడెంట్స్ థాట్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిషియేషన్. నేను నా విద్యార్థులకు పాజిటివ్ ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. ఐ ప్రైజ్ దేర్ ఎఫర్ట్ అండ్ సెలబ్రేట్ ఈవెన్ స్మాల్ అచీవ్మెంట్స్ టు బిల్డ్ దేర్ కాన్ఫిడెంట్. నా విద్యార్థులు సాధించిన చిన్న చిన్న విజయాలకే వాళ్ళని నేను అభినందిస్తూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెంచుతాను అని దీని యొక్క అర్థము. దీని యొక్క తెలుగు మీనింగ్ని మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఎయిత్ క్వశ్చన్. మీ గొప్ప బలం ఏమిటి? మీ పెద్ద బలహీనత ఏమిటి? మీ స్ట్రెంగ్త్ మరియు మీ వీక్నెస్ ఏంటి అని అడిగినప్పుడు ఇలా చెప్తాం. వాట్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్? మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ మై ప్యాషన్ ఫర్ టీచింగ్ ఆన్ మై హానెస్టీ.
అంటే నా యొక్క గొప్ప బలం ఏంటంటే టీచింగ్ మీద నాకున్న ప్యాషన్ అంటే ఆసక్తి అండ్ హానెస్టీ నిజాయితీ. మై వీక్నెస్ ఈజ్ దట్ ఐ సమ్‌టైమ్స్ థింక్ టూ మచ్ అబౌట్ మై స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్. నా యొక్క బలహీనత ఏంటంటే నేను కొన్నిసార్లు నా స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ హెల్తీ బ్యాలెన్స్. స్టూడెంట్స్ ప్రాబ్లమ్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తాను. కానీ నా యొక్క వర్క్‌కి, నా యొక్క వ్యక్తిగత జీవితానికి ఈ రెండింటికి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను అని దీని యొక్క అర్థం. దీని యొక్క తెలుగు మీనింగ్‌ని ఒకసారి గమనించండి. వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్? మీ జీతం గురించి మీ అంచనాలు ఏమిటి? మీ సాలరీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు మన ఆన్సర్ ఇలా చెప్తాం. సాలరీ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రియారిటీ. మై ప్రియారిటీ ఈజ్ టు వర్క్ ఇన్ ఏ గుడ్ స్కూల్ అండ్ గ్రో ప్రొఫెషనల్లీ. I expect a salary that matches my qualifications, experience, and the school policies. సాలరీ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రియారిటీ. జీతం అనేది నా ప్రాధాన్యత కాదు. మై ప్రియారిటీ ఈజ్ టు వర్క్ ఇన్ ఏ గుడ్ స్కూల్ అండ్ గ్రో ప్రొఫెషనల్లీ. నా యొక్క ప్రియారిటీ అనేది, నా యొక్క ప్రాధాన్యత అనేది మంచి స్కూల్లో పనిచేస్తూ కెరియర్ అనేది అభివృద్ధి చేసుకోవాలి అని. I expect a salary that matches my qualification, experience and the school policies. నా యొక్క క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, స్కూల్ పాలసీస్ ప్రకారము నేను సాలరీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక్కడ ఒకసారి తెలుగు అర్థాన్ని గమనించండి. వై ఆర్ యూ ఇన్ దిస్ టీచింగ్ ప్రొఫెషన్? 10వ క్వశ్చన్ వచ్చేసి మీరు ఈ బోధనా వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు, ఈ టీచింగ్ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నప్పుడు మనం ఆన్సర్ ఇలా చెప్పాలి. ఐ యామ్ ఇన్ ద టీచింగ్ ప్రొఫెషన్ బికాస్ ఐ ఎంజాయ్ ఇన్స్పైరింగ్ యంగ్ మైండ్స్. టీచింగ్ గివ్స్ మీ ద ఆపర్చునిటీ టు గైడ్ స్టూడెంట్స్, బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్ అండ్ హెల్ప్ దెమ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. ఐ యామ్ ఇన్ ద టీచింగ్ ప్రొఫెషన్ బికాస్ నేను టీచింగ్ ప్రొఫెషన్ని ఎందుకు ఎంచుకున్నానంటే ఐ ఎంజాయ్ ఇన్స్పైరింగ్ యంగ్ మైండ్స్. యువ విద్యార్థులను ప్రేరేపించడం కోసం నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ని ఎంచుకున్నాను. టీచింగ్ గివ్స్ మీ ద ఆపర్చునిటీ టు గైడ్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడము, బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడము, అండ్ హెల్ప్ దెమ్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ వాళ్ళని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఉన్న తెలుగు అర్థాన్ని ఒకసారి మీరు గమనించండి. మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇంటర్వ్యూవర్ లాస్ట్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ దెమ్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే, మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళకి మీరు క్వశ్చన్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని ఇలా అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ద స్కూల్ టైమింగ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ సాలరీ స్కేల్ ఫర్ దిస్ జాబ్. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. స్కూల్ టైమింగ్సు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా, నెక్స్ట్ శాలరీ స్కేల్ ఎంత ఉంది సార్ అని మీరు ఇలా అడగవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి తెలుగు మీనింగ్ని గమనించండి. మీకు ఈ ఫుల్ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీరు ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను అక్కడ లింక్ పంపిస్తాను. అక్కడ మీకు పీడిఎఫ్ లభిస్తుంది. ఒకవేళ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి లేదా నోట్స్లో రాసుకోవడం చేయండి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫర్దర్ వీడియోస్ యొక్క పీడిఎఫ్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్లాస్ రూమ్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్కి షేర్ చేయండి.
ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.